హల్లెలూయా. నూట మూడో కీర్తన. కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కూర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాశి యవ్వనము వలె నీ యవ్వనమును కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేర్చేవాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము వంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు వారి నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా
ఆమేన్. ఇక్కడ 19వ వచనంలో ఏముంది? యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశమందు ఎవరికి అధికారం ఉంటుంది? ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరిచాడంట. అంటే సృష్టికర్త అయిన దేవుడు కాబట్టే ప్రభు ఏమంటారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటారు. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆకాశాన్ని సింహాసనముగా చేసుకున్నాడు, భూమిని పాదపీఠముగా చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఒక్క మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. కలుగునుగాక అంటే కలిగిని. అందుకని ఇక్కడ యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే అందరం ఆయన పిల్లలమే. యేసు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా అందరము కూడా ఎవరిలో నుంచి వచ్చాం? మనం అందరం చెప్పండి, ఎవరిలో నుంచి వచ్చాం? ఎవరిలో నుండి వచ్చాం? ఆదాములో నుండి వచ్చాం. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాములో నుండి వచ్చిన సంతానమే ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా. మనం పెట్టుకునే ఇవన్నీ కానీ ఆదాములో నుంచి వచ్చాము మనం అందరము కూడా. ఒకే అంటే మొట్టమొదటి ఆదాముని మంటిని తీసుకొని తన పోలిక చొప్పున చేసి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అంటే జీవించే ఆత్మగా అయ్యాడు. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు ఎవరి పోలిక? రాత్రి చెప్పాను కదా, దేవుని పోలిక. ఒక మనిషి అంటే క్రైస్తవులైన మనం ఏం చేస్తామంటే దేవుని ఈ నోటితోనే స్తుతిస్తామంట. ఇదే నోటితోటి దేవుని పోలికగా పుట్టిన వారిని ఏం చేస్తామంట? శపిస్తామంట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పోలిక? దేవుని పోలిక. అందుకని దేవుడు అంటున్నాడు, నేను చేశాను, వాళ్ళని మీరు శపించడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నిటి మీద నేను రాజ్య పరిపాలన, మనకి తెలుసున్నా తెలియకపోయినా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తుంది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. అంతేకాదు అన్నిటికంటే కూడా అన్నిటికంటే ఈ రోజుల్లో అంటే రోగాలు అన్నాక మనుషులు కాబట్టి రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు. మనిషి అన్నాక ప్రతి కుటుంబంలో ఉండే సర్వసాధారణమని. కాబట్టి ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు, కానీ సమస్య లేని కుటుంబం అంటూ లేదు. ఇది క్రైస్తవులు కానీ క్రైస్తవులు కాని వాళ్ళకి కానీ ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు వస్తాయి. కానీ ఒకే ఒకటి చేయలేదు. ఏంటిదంట? ఇక్కడ దేవుడు అంటున్నాడు 12వ వచనంలో చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడంట. హల్లెలూయా. ఎవరు దూరం చేయలే మన పాపాలు. ఎవరన్నా దూరం చేశారా? నీ పాపాన్ని ఎవరన్నా తీసేస్తారా? ఉపేంద్ర తీసేస్తారా? మీ పాపాన్ని ఎవరన్నా తీసేస్తారు? ఎవరు తీసేస్తారు? ఎవరు తీసేస్తారా? ఎలా తీసేస్తారు? ఎలా తీసేస్తారు? ఏమని ఒప్పుకోవాలి? ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి నా కొరకు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన తిరిగి లేచాడు, రేపు నన్ను కూడా తిరిగి లేపుతాడు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తిరిగి పునరుద్ధానులు అవుతారు. మళ్ళీ యుగ యుగాలు ఎక్కడ ఉంటాం? మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. నేను ఇందాక అదే అన్నా, క్రైస్తవులు ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చినా కూడా మన మధ్య ఒకళ్ళు అంటున్నారు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇంకా ఎందుకు యోగులాగా మాట్లాడుతున్నారు అన్నమాట. యోగు భార్య ఏముంది? యోగు భార్య ఏముంది? అంటే ఒకే రోజు 10 మంది పిల్లలు పోగొట్టుకుంది. ఒకే రోజు పశువులు పోయింది, ఒకే రోజు అన్ని ఒక్కటి కూడా లేదు, ఒకే రోజు ఆరోగ్యం కూడా పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో యోగు భార్య ఏమంటుంది? ఇంకా నువ్వు ఇలా ఎందుకున్నావు? దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కావాలి. ఎందుకంటే యోగుని చూడలేకపోతుంది. ఎందుకంటే అలాంటి రోగం వచ్చింది. శరీరం మొత్తం కుష్ఠరోగం.
కుష్టి వచ్చేసింది యోగుకి. పాపం అది చిల్ల పెంకులతో గీక్కుంటా ఉన్నాడు. ఆ మాట ఒకసారి చూడండి. ఆ మాట యోగు గ్రంథంలో ఉంటుంది. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చీల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ముందువా దేవుణ్ణి దూషించి మరణంగా ఇంకా నీవు ఇంకా పట్టుకొని ఎలాడుతున్నావు ఏంటి? ఇంకా వాళ్ళ భాష ఏంటి? ఇప్పుడు మనల్ని ఏమంటారు? ఇంకా ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇంత అవమానం, ఇంత నిందలు అసలు ఇంకా నువ్వు ఎందుకు యేసు ప్రభువుని పట్టుకొని ఎలాడుతూ ఉంటావు? వదిలిపెట్టవచ్చు కదా, మాలో కలిసిపోవచ్చు కదా అంటారు. అలాగని యోగు భార్య కూడా ఏమంటుంది? దేవుణ్ణి దూషించి నీవు కూర్చోవాలి, దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటుంది. అతనికి వచ్చిన రోగం చూసారా? ఆ యోగును మొత్తినప్పుడు ఒళ్ళు గోపుకుంటానికంట చిల్ల పెంకు తీసుకున్నాడంట, బూడిదలో కూర్చున్నాడంట. అంత భయంకరమైన కుష్టు రోగం వచ్చిన, అంత భయంకరమైన పరిస్థితుల్లో వచ్చిన యోగు ఏమైనా దేవుడిని విడిచిపెట్టాడా? ఎందుకని విడిచిపెట్టరు? నిజంగా నమ్మిన వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టరు. ఎందుకని ఎవ్వరు మన పాపాన్ని తీసివేయరు. యేసు ప్రభు ఒక్కడే మన పాపాలని తీసివేయగలడు. మన పాపాలకు వచ్చే శిక్షను ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. అందుకని యేసు ప్రభు చాలా మంది మన ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఏదో విన్నా, ఆయన నిజంగా దేవుడైతే ఆ మూడు మేకులు తీసేసుకొని కిందకి దిగలేడా? ఎందుకు దిగలేడు? ఆయన ఒక్క మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన 3 మేకులు కాదు, ఎన్ని మేకులైనా కొడు, ఆయన దిగి రాగలడు. కానీ ఎందుకోసం వచ్చాడో ఆ పని చెయ్యాలి కదా. ఆయన మరణించడానికి కోసం, ఆ సిలువలో మరణించడానికి, ఆయన ఆ సిలువలో రక్తాన్ని కార్చడానికే వచ్చాడు ఈ లోకానికి. ఆయన మరణించకపోతే ఆ మేకులు తీసుకొని కిందకు దిగి వస్తే నీకు నాకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అది వాళ్ళకి తెలియదు. నీ దేవుడు ఏం దేవుడు? ఆ మేకులు తీసేసుకొని దిగి రాలేని దేవుడు. ఆయన ఒక దేవుడా? వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనకి తెలుసు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది. ఆయన రాకపోతే మనం అందరం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. ఏ ఒక్కరు కూడా ఉండరు పరలోకంలో, అంటే స్వర్గంలో ఎవ్వరు ఉండరు. అందుకని ఆయన రావాల్సి వచ్చింది. కేవలం ఇదే నమ్మకం క్రైస్తవులకి ఎన్ని బాధలైనా రాయండి, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని అవమానాలైనా రాయండి, యేసు ప్రభువుని మాత్రం విడిచిపెట్టరు. హల్లెలూయా. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన పాపాలని, మన అతిక్రమములని అంత దూరపరిచాడు. హల్లెలూయా. ఒక్కటే మన నమ్మకం ఏంటి? నేను పాపిని. చాలా మంది అంటారు, ఆ మధ్య ఒకళ్ళు అన్నారు, ఏమని? పాపిని ఎందుకు ఎప్పుడు చూసినా పాపిని అనుకుంటారు, ఎందుకు మీరు అంత పాపులా అని అన్నారు. అంటే పాపులంటే కొంతమంది ఉద్దేశం ఏంటి? నరహత్యలు చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, లేకుంటే దొంగతనం చేస్తేనో అదే పాపం అనుకుంటారు. కానీ మనలో, మన అంతరంగంలో ఉన్న పాపాలు ఎవరికి తెలియదు. మనలో ఎన్నోనే ఈర్ష్య, అసూయ, ద్వేషం, వేషధారణ, ఎన్ని పాపాలు, దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గత, ఓర్వలేనితనం, గర్వం, అహంకారం ఎన్నో ఉన్నాయి మనలో. అవన్నీ పాపాలని తెలియదు. నేను కూడా దేవుడిని తెలుసుకోకముందు అప్పుడు అబద్ధాలు ఆడటం ఒక పాపం తెలియదు నాకు. యేసు ప్రభువుని నమ్ముకోకముందు అబద్ధం ఆడటం అనేది ఒక పాపం అని తెలియదు.
మనకి అందరికీ తెలిసి ఆజ్ఞల్లో ఏముంది? అబద్ధములు ఆడరాదనేది ఒక ఆజ్ఞ. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కావాలని చెప్పనియండి, లేకుంటే ఏదో పరిస్థితులను బట్టి కావచ్చు. అబద్ధాలు ఆడిన వాళ్ళు ఉన్నారా లేరా? అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఆ పాపం ఎక్కడ పోతుంది? తెలిసి చేయనిది, తెలియచేయనిది. పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. మరణం అంటే శరీరం మరణం కాదు, ఆత్మ మరణం. ఆత్మకి మరణం ఉంది. చాలా మందికి తెలియదు. ఈ శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దానికి మరణం ఉండదు. చాలా మంది పేపర్లు నేను చదువుతూ ఉంటా. చాలా మంది ఏమని వేస్తారు? వీళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఎక్కడ శాంతి? ఎక్కడ దొరుకుతుంది మన ఆత్మకి శాంతి? నరకంలో దొరుకుతుందా? దొరకదు. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. లేకుంటే ఆయన పాపులు అయిన మన మధ్యకి ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన చూసేస్తే ఎవరో కూడా బతకరు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఆయన చూసి ఎవరన్నా బతకగలుగుతారా? అలాంటి దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? నిన్ను నన్ను ఆ నరకం నుండి తప్పించడానికి మాత్రమే. మన గురి ఏంటి? మనందరి గురి ఏంటి? మనందరి గురి పరలోకం. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలమే, 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మాత్రమే. యుగాలు మనము అంతములేని ఆ రాజ్యం, నిత్య రాజ్యంలో దేవునితో మనము ఉండవలసిన దినాలు ఎన్నంట లేదు. అంతమంటే అంతం లేదు. మన జీవితానికి అంతం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 70 80 మహా అయితే 100. పోనీ 105 వేసుకొని మహా అయితే. ఈ రోజుల్లో 105 సంవత్సరాలు అమ్మో వద్దులే దేవుడు అనుకుంటారు కదా. 10 సంవత్సరాలు మేము మాకు వద్దు అని. అందుకని దేవుడికి తెలుసు. అందుకనే ఆయుష్ కూడా తగ్గించేశాడు. మన పిల్లల గురించి మన గురించి దేవుడికి తెలుసు కాబట్టి 10 సంవత్సరాలు బతికించాననుకో వీళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి దేవుడికి తెలుసు. అందుకని ఇక్కడ 103వ కీర్తనలో 4వ వచనంలో ఏముందంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును నిన్ను నన్ను విమోచించేవాడు యేసు ప్రభువు ఒకడే. ఎవ్వరు విమోచించలేదు. ఎవ్వరు కూడా నీ పాపాలను తీసివేయలేదు. ఇప్పుడు ఈ లోకంలో ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉంది, ఒక చట్టం ఉంది కదా. ఉందా లేదా? ఉంది కదా. మరి దేవుడి దగ్గర ఉంది ఒక చట్టం. ఏం ఉపయోగమా? మన చట్టం ఉందా లేదా? పరలోకంలో దేవుడికి ఒక చట్టం ఉంది. అదే కనుక లేకపోతే మన ఇష్టం కదా. ఇక్కడ ఎన్ని పాపాలైనా చేయవచ్చు, మన ఇష్టం ప్రకారం జీవించవచ్చు, ఎంతమందినైనా చంపేయవచ్చు, నరహంతకులు కావచ్చు, దొంగలు కావచ్చు, ఎలాంటి పాపమైనా చేయవచ్చు. అక్కడ చట్టం లేకపోతే అక్కడ దేవునికి ఒక న్యాయం ఉంది, ఒక చట్టం ఉంది. నీతి న్యాయాలు బట్టి ఆయన తీర్పు తీరుస్తుంది. మన దేవుడు ఎవరు? తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా. నేను చెప్పాను కదా అన్ని విషయాల్లో. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, నేను చెప్పాను కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులుగా ఈ లోకంలో ఉన్నంత కాలము భయముతో గడపాలంట. హల్లెలూయా. మనమందరము ఈ లోకంలో ఎవరమంట? పరదేశులు అంటే ఎవరు? ఈ లోకం నాది కాదు, పరదేశులు. ఈ లోకం మంది కాదు. మంది ఏ లోకం? పరలోకం. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు పరదేశులుగా, అంటే ఇంకొక దేశానికి మీరు వచ్చారు. అసలైన దేశం ఇది కాదంటున్నాడు. మీరు పరదేశులు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఎలా బ్రతకాలంట? భయముతో. భయం ఎందుకు? భయము పాపం
చేయకూడదు, పాపం చేయకుండా భయపడాలి. మనం ఈ రోజుల్లో మన ఇష్టానుసారంగా బతుకుతున్నాం. మన క్రిస్టియన్స్ అనే దేవుడు నాకు అవమానపరచబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రిస్టియన్స్కి మారు మనసు ఉండటం లేదు, స్వభావాలు మారటం లేదు, బ్రతుకులు మారటం లేదు, ప్రవర్తన మారటం లేదు, అలవాట్లు మారటం లేదు. అందుకని మనల్ని బట్టి దేవుడి నామం దూషించబడుతుందంట. దేవుడి నామం దూషించబడితే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడి నామం మహిమపరచబడాలి, కానీ నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడి నామము దూషించబడకూడదు, అవమానపరచబడకూడదు. నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని వచ్చి ప్రాణం పెట్టాడు నీ కొరకు. అలాంటి దేవుడి నామాన్ని నువ్వు అవమానపరుస్తావా? కనపరచాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా నీలో ఉన్న ప్రేమను కనపరచాలి. ఏం చేయాలంటే మనం యేసు ప్రభువుకి ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు కాబట్టి నీవు ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి చెప్పాలా? ఏ స్వభావం కలిగి ఉండాలి? ప్రేమించే స్వభావం. ఎలాంటి వాళ్ళని? నిన్ను ప్రేమించే వాళ్ళనా? నీ శత్రువులను ప్రేమించాలి, నీ శత్రువులను క్షమించాలి. మీకు ఒక మాట చెప్తా. కొలసీలకు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత, ఇదంతా చాలా మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం క్రైస్తవుల ఇండి కూడా మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నాం. చదువు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు అంటే ఎవరు? సంఘం. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. అర్థమైందా? దేవుని చేత మనం అందరం కూడా జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నేను అనుకోకుండా వచ్చిన వాళ్ళం కాదు. జగత్తు పునాది అంటే భూమికి పునాదులు వేయక ముందే మనం అందరం కూడా ఆయన దృష్టిలో ఉన్నాం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీకు కావాలంటే ఒక మాట చూపిస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొనెను. హల్లెలూయా. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు నేను అనుకోకుండా రావా ఇక్కడికి. హల్లెలూయా. మనమందరము అంటే జగత్ పునాది వేయబడక మునుపే, అంటే భూమికి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనము దేవుని సన్నిధికి రాగలిగాము. ఆయన కృప ద్వారానే మనము రాగలిగాము. అంటే జగత్ పునాది వేయబడక మునుపే మనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని చేత ఏర్పరచబడిన వారు మనమందరం ఎవరిని? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు మనమందరం. మామూలుది కాదు మన పిలుపు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అది కాదు ధన్యత.
చదువు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అందం లేకపోయినా, ఐశ్వర్యాలు లేకపోయినా, శక్తి బలం ఏది లేకపోయినప్పటికీ కూడా మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఇంతకంటే కూడా ఇంకా ధన్యత ఏం కావాలి? దేవుని చేతే మనం ఏర్పరచబడిన వారు అంటారు. దేవుడు అంటే ఏంటి అసలు? అలాంటి దేవుడి చేత మనమందరం కూడా ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు. అలాంటి వాళ్ళు మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి నీలో చూపించాలి. ఆయనకున్న ప్రేమ నీలో చూడాలి. యేసు ప్రభు యొక్క ప్రేమని మన ద్వారా ఇతరులకి మనం చూపించేలాగా ఉండాలి. మన జీవితాలు, మన బ్రతుకులు ఈ రోజున అన్నిల కంటే కూడా ఇంకా భయంకరమైన స్థితిలో ఉంటున్నాం మనం అందరం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా. దేవుని చేత, మామూలు వాళ్ళ చేత కాదు, దేవుని చేత ఏర్పరచబడిన మీరు, పరిశుద్ధులైన మీరు, ప్రియులైన మీరు తగినట్లుగా, ప్రియులైన వారికి తగినట్లుగా ఏమి ధరించుకోవాలి? జాలి గల మనసు. ఏం ధరించుకోవాలి? ఈ రోజుల్లో కుటుంబంలో ఒకరి మీద ఒకళ్ళే జాలి లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఇంకా నీ పక్కాళ్ళకి మీద ఏం చూపిస్తావు? ప్రేమ, జాలి చూపిస్తున్నావా? జాలి నీలో అన్ని చూసినప్పుడు నీలో ఏం కాపాడాలి? జాలి కన్నా, జాలి గల మనస్సును కలిగి ఉండాలి. ఇంకా దయాళతో, దయ ఇతరులను చూసినప్పుడు నీకేం కలగాలి? యేసు ప్రభువు కనుక మన మీద దయ చూపించకపోతే ఎప్పుడో నశించిపోయాము. ఆయన నీ మీద, నా మీద దయ చూపిస్తున్నాడు. ఆయన నీ మీద, నా మీద జాలి చూపిస్తున్నాడు. అంతేకాదు వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలని వాక్యం చదువుతున్నారా? ఏదో ఆదివారం వస్తున్నాం, వెళ్తున్నాం అంతే. బైబిల్ తీసుకెళ్ళి ఆదివారం దుమ్ముదులు ఉంటామంట. క్రైస్తవులు ఏం చేస్తారు? ఆదివారం తీసుకొస్తాం, దుమ్ముదులకి తీసుకొస్తాం చర్చికి, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పెడతాం. ఆదివారం ఒరే నా బైబిల్ ఎక్కడ ఉందిరా చూడరా కొంచెం, అప్పుడు దాకా మళ్ళీ దాని వైపు చూడడం. అలాంటి జీవితాలు మరి ఆదివారం భక్తిగా. దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు ఎంతైనా, నువ్వు ఆదివారం కూడా ఎంతైనా ప్రార్థన చేయి. దేవుడికి ఇష్టంగా లేకపోతే ఆయనకు తగినట్లుగా ఇక్కడే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. మధ్యలో ఉంటుంది 12వ వచనం మధ్యలో, అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లు. అన్ని విషయాల్లో మనం ఏం చేయాలా? చెప్పాలి, మీ నోటితో మీరు చెప్పాలి. ఏ విషయాలు? కొన్ని విషయాలా? నీ మాట దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. నీలో ఉన్న ప్రేమ దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. నువ్వు వెళ్ళే స్థలమైనా కూడా దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి.